ఇది ఒకప్పటి విషయం. ఒక మత్స్యకారుడి పుత్రుడు చాలా అమాయకపు బాలుడు. తాను ఆలోచించాడు, నేను కూడా మా నాన్నలాగే చేపలను పట్టుకుంటానని. తానొక కర్రని తీసుకున్నాడు, దానికి దారాన్ని కట్టాడు. ఆ దారానికి ఎక్కడైతే ముళ్ళుంటుందో అక్కడ ఎర్రను గుచ్చాడు, నీటిలో వేశాడు, ఇక కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత నీటిలో కదలిక మొదలైంది. తనకు అర్థమైంది, ఒక పెద్ద చేప చిక్కుకుంది అని. తను బలాన్ని ఉపయోగించాడు, లాగడానికి ప్రయత్నించాడు. చేప కూడా తన బలాన్ని ఉపయోగించింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దారం తెగిపోయింది. చేప గాల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. తాను చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అసఫలమయ్యాడు. ఒకసారి ఎక్కువ బలాన్ని ఉపయోగించాడు, ఒకసారి తక్కువ బలాన్ని ఉపయోగించాడు, కానీ అసఫలం అవుతూనే ఉన్నాడు. 5వసారి తను ప్రయత్నించాడు. ఎక్కువ బలం ఉపయోగించలేదు, తక్కువ ఉపయోగించలేదు. అంతే బలాన్ని ఉపయోగించాడు, ఎంతైతే ఉపయోగించాలో అంతే బలాన్ని ఉపయోగించాడు. చేప ఎంతైతే ఉపయోగించిందో చివరికి తాను తన జీవితంలో మొదటి చేపని పట్టేసుకున్నాడు. ఇప్పుడు దీని సారాంశం ఏమిటి? సంతులనం. ఇది జీవితంలోని అన్నింటికన్నా పెద్ద నియమం. మన అందరి జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రద్ధతో చూడండి. ఏదైనా కింది స్థాయి సమస్య లేదా చిన్న సమస్య అయితే దానిని సరిచేయడానికి మీరు చాలా ఎక్కువగా ప్రయత్నించారు. దాంతో అది సరికాదు, ఇంకా తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. అదే ఒకవేళ విపరీతమైన సమస్య అయితే అప్పుడు మీ ప్రయత్నం తక్కువగా ఉంటే అప్పుడు కూడా మీ సమస్య సరికాదు, అలాగే నడుస్తూ ఉంటుంది. కేవలం ఇదే కదా జీవితంలో అన్ని సమస్యలకి సంతులనాన్ని పెట్టుకోవటం. ఒకవేళ మీరు ఇది నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే జీవితం యొక్క విధి మీకు దొరికినట్టే. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.